Hi TSAT viewers. Today we are discussing India map related to blue flag beaches and mangrove sites in India. Question and answer with explanation for all TSPSC competitive exam, SSC exams and UPSC exams. With reference to blue flag beaches in India, consider the following statements. 1. The blue flag program was started in France in 1985. 2. Puri beach on the Konark coast of Odisha, first beach to get the blue flag certification. Which of the above statement is correct? Option A, 1 only. Option B, 2 only. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. So the given question related to blue flag beaches in India. So blue flag beaches in India దేని రిలేటెడ్ అంటే అక్కడ ఉన్న ఏమైనా బీచెస్ దానికి బీచెస్ రిలేటెడ్. సో బీచెస్ ఏంటంటే కంప్లీట్గా ఒకటి ఫ్రెష్ వాటర్ ఉండాలి అండ్ ఎడ్యుకేషన్ ఉండాలి దాని రిలేటెడ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కూడా, ఎందుకంటే కొన్ని రీసెంట్గా మనకు ఇండియాలో కంప్లీట్ 10 బీచెస్ ఉన్నాయి, బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియా. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ యూరోప్ కంట్రీస్లో ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫర్దర్గా యూరోప్ అవుట్ సైడ్ కంట్రీస్ అనేది ఈ బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేది ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో 1985 అనేది కరెక్టే, ఎందుకంటే మనకు ఎనీ ఎగ్జామ్లో ఏంటంటే మనకు రీసెంట్గా ఏంటంటే ఫ్యాక్ట్స్ అనేది ఇస్తున్నారు. సో ఏదైనా ఆర్గనైజేషన్స్ అయినా లేకపోతే ఏదైనా టాపిక్ అయినా వాట్ ఎవర్ ఇట్ మనం అడిగింది ఏమైనా బీచెస్ అయినా లేకపోతే న్యూస్లో ఉన్నదంటే కొన్ని మోస్ట్లీ మనకు అడుగుతారు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది మనం చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది ఫ్రాన్స్ 1985. స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ పూరి బీచ్. ఈ పూరి బీచ్ ఎక్కడ ఉందంటే కొంకన్ రీజన్ అనేది కోస్ట్ ఉంది కాబట్టి ఈ కొనార్క్ కోస్ట్ ఆఫ్ ఒడిశా. సో ఇది కరెక్టే ఉంది. అండ్ ది ఫస్ట్ బీచ్ టు గెట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో ఇండియాలో ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న ఈ పూరి బీచ్ ఇండియాలో కాకుండా ఏషియాలో కూడా ఇది ఫస్ట్ బీచ్ అన్నమాట. బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చిన ఫస్ట్ బీచ్ ఇది. సో సెకండ్ ఆల్సో ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ బోత్. సో బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియా మనం దీని గురించి డీటెయిల్స్గా చూస్తే, సో బ్లూ ఫ్లాగ్ అనేది అంటే ఇది ఒక ఈకో లేబుల్ అంటే సర్టిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రుషికొండ బీచ్ ఉంది ఏపీలో. సో రుషికొండ బీచ్ సో అవార్డెడ్ టు బీచెస్, మారినాస్ అండ్ సస్టైనబుల్ బోట్ టూరిజం ఆపరేటర్స్. ఈ బ్లూ ఫ్లాగ్ అనేది ఈకో లేబుల్. సో బ్లూ ఫ్లాగ్ ఆర్ ఈకో లేబుల్ అని అనొచ్చు. సో ఈకో లేబుల్ అంటే సర్టిఫికేషన్. సో దేనికి ఇస్తారంటే బీచెస్కైనా ఇస్తారు. సో నాట్ ఓన్లీ మన రేపు క్వశ్చన్ రావచ్చు, ఓన్లీ ఫర్ బీచ్ కాదు, బీచెస్ అండ్ మారినాస్ అండ్ సస్టైనబుల్ బోట్ టూరిజం ఆపరేటర్స్ దట్ మీట్ ఏ కంప్రహెన్సివ్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్. సో ఈ బీచెస్, మారినాస్ అండ్ సస్టైనబుల్ బోట్ టూరిజం ఆపరేటర్స్ ఉన్నారుగా, సో కాంప్రహెన్సివ్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనేది మీట్ అవ్వాలి. సో కొన్ని పారామీటర్ అనేది మనం డిస్కస్ చేసాము. సో బ్లూ ఫ్లాగ్ కాంట్రిబ్యూటర్స్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కనుక ఇస్తే, సో ఆ ఉన్న బీచెస్ ఏంటంటే ఈ బ్లూ ఫ్లాగ్ అనేది, ఈ ఈకో లేబుల్ అనేది కాంట్రిబ్యూట్స్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో అల్టిమేట్ ఏంటంటే ఈ ఈకో లేబుల్ ద్వారా ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కాంట్రిబ్యూట్ చేయవచ్చు అని, ఎస్డిజి గోల్స్కి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కాంట్రిబ్యూట్ చేయవచ్చు. సో అది దీని యొక్క మెయిన్ పాయింట్. సో స్టేట్మెంట్ కూడా మన ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్ రిలేటెడ్ టు బ్లూ ఫ్లాగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎస్డిజినా లేకపోతే దీని అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. బిట్ అని ఇలా కూడా బిట్ రావచ్చు. సో మనకు ఒక టాపిక్లో ఇన్ని రకాలుగా కూడా మనం బిట్స్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. సో సర్టిఫికేషన్ ఈజ్ అవార్డెడ్ బై డెన్మార్క్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. బ్లూ ఫ్లాగ్ అనొచ్చు ఆర్ ఈకో లేబుల్. సో బ్లూ ఫ్లాగ్ ఆర్ ఈకో లేబుల్. సో ఇది ఏంటంటే ఈ బ్లూ ఫ్లాగ్ ఈకో లేబుల్ అంటే సర్టిఫికేషన్ ఇచ్చే ఆర్గనైజేషన్ ఎవరంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో FEE. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక ఈ బ్లూ ఫ్లాగ్ బీచెస్ గురించి కనుక ఒకవేళ మనకు క్వశ్చన్ వస్తే FEE గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో బ్లూ ఫ్లాగ్ బీచెస్ సర్టిఫికేషన్ ఇచ్చే ఏ ఆర్గనైజేషన్ ఇవ్వచ్చు. సో ఇదొక ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్, FEE అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ కూడా. సో FEE అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. FEE ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇది ఒక నాన్ ప్రాఫిట్
సో ఇదొక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇది ఏ కంట్రీ బేస్డ్ అంటే డెన్మార్క్ బేస్డ్. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో దే ఆస్క్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఎఫ్డబ్ల్యూ, ఏ కంట్రీ. సో ఎఫ్డబ్ల్యూ అనేది బ్లూ ఫ్లాగ్ బీచెస్ దానికి సర్టిఫికేషన్ ఇస్తుంది. సో అవార్డెడ్ బై ఎఫ్డబ్ల్యూ. సో ఏ కంట్రీ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే డెన్మార్క్ బేస్డ్. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది అవార్డెడ్ బై నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఎఫ్డబ్ల్యూ. సో ఈ బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది ఫ్రాన్స్లో 1985. సో మనకి ఇలా కూడా చాలా వరకు క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. సో బిట్స్ అనేది ఇలా డైరెక్ట్గా, సో ఒక టాపిక్ పైన ఒక ప్రోగ్రామ్ అయినా ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఏ ఇయర్లో అయింది, సో ఏమైనా పాలసీస్ ఉంటే పాలసీస్ ఏ ఇయర్లో పాలసీ స్టార్ట్ అయింది, సో ఇలా అడుగుతుంటారు ఎగ్జామ్లో కూడా. సో చాలా వరకు బిట్స్ వస్తున్నాయి. సో బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్స్ అనేది వాస్ స్టార్టెడ్ ఇన్ ఫ్రాన్స్ 1985 ఇన్ ఏరియాస్ అవుట్ ఆఫ్ యూరోప్. ఎప్పుడు అంటే 2001. సో యూరోప్ నుంచి అవుట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్, అంటే యూరోప్ కాకుండా వేరే ఏరియాలో స్టార్ట్ అయిందంటే 2001. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో స్టార్ట్ అయింది ఇప్పుడు ఏంటంటే 1985లో ఎక్కడ అంటే ఫ్రాన్స్లో. డెన్మార్క్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అందులో ఏంటంటే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ క్వాలిఫై ఫర్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఈ సిరీస్ ఆఫ్ స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్ కావాలి. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కావాలంటే దానికి సిరీస్ ఆఫ్ స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్ కావాలంటే క్రైటీరియా అనేది ఉంటుంది. సో అందులో క్రైటీరియా అనేది సాటిస్ఫై అయితేనే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఒక బీచెస్ అనేది లేకపోతే మరీనాస్ ఆర్ టూరిస్ట్ ఉంటారు కదా, సో ఆపరేటర్ వాళ్ళకు అనేది ఇస్తారనమాట. సో ఆ క్రైటీరియా ఏంటంటే ఒకటి ఫస్ట్ ఏం చూస్తే ఎన్విరాన్మెంటల్గా. సో అక్కడ ఉన్న ఇప్పుడు ఒక బీచ్ ఉంది, రిషికొండ బీచ్ ఉంది. సో రిషికొండ బీచ్ అనేది సో ఎన్విరాన్మెంటల్గా ఈ బీచ్ అనేది కరెక్ట్ ఉందా లేదా, అంటే ఉన్న క్రైటీరియా కరెక్ట్గా ఉన్నదా లేదా అని చూస్తారు. సెకండ్ వన్ ఈజ్ ఎడ్యుకేషనల్గా. సో ఎడ్యుకేషనల్గా ఇందా నేను స్టార్టింగ్ చెప్పాను, ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా బీచెస్ కదా. సో ఎన్విరాన్మెంటల్ ఒకటి, ఎడ్యుకేషన్. సో రీసెంట్లీ ఏంటంటే క్వశ్చన్ కూడా మనకు పారామీటర్ అడుగుతున్నారు డైరెక్ట్గా. మనం అంటే డీటెయిల్స్గా ఒక కాన్సెప్ట్ కనుక అడిగితే మనం ఎంత డీటెయిల్స్గా నేర్చుకుంటేనే మనకు రేపు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా 100% అనేది మనం పెట్టగలుగుతాం. సో ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వాట్ ఆర్ ద క్రైటీరియా ఆఫ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. సో అందులో క్రైటీరియా అందులో ఏంటంటే ఒకటి ఎన్విరాన్మెంటల్ క్రైటీరియా ఒకటి, ఎడ్యుకేషనల్ క్రైటీరియా ఒకటి, ఆక్సెస్ క్రైటీరియా ఒకటి, అండ్ సేఫ్టీ రిలేటెడ్. సో ఈ 4 అనేది క్రైటీరియా, అండ్ దేర్ ఆర్ టోటల్ ఆఫ్ 33 క్రైటీరియా. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి ఎన్విరాన్మెంటల్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్, దాని తర్వాత ఆసెస్, నెక్స్ట్ సేఫ్టీ రిలేటెడ్. సో ఇవి ద క్రైటీరియా ఆర్ ఎన్విరాన్మెంటల్, ఎడ్యుకేషనల్, ఆసెస్ అండ్ సేఫ్టీ రిలేటెడ్. సో దే ఆర్ ఏ టోటల్ ఆఫ్ 33 క్రైటీరియా. సో అందులో 33 క్రైటీరియాస్ ఉన్నాయి. సో ద ప్రోగ్రామ్ ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఫ్రెష్ వాటర్. సో ఈ అల్టిమేట్ ఈ ప్రోగ్రామ్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఏంటంటే బ్లూ ఫ్లాగ్ బీచెస్ సర్టిఫికేషన్. సో సర్టిఫికేషన్ దీన్ని ఆల్సో కాల్డ్ ఈకో లేబల్. సో మనం డైరెక్ట్ లాగా ఈకో లేబల్ అంటే బ్లూ ఫ్లాగ్ బీచెస్ రిలేటెడ్. సో ఈ ప్రోగ్రామ్ యొక్క అల్టిమేట్ పాయింట్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్ గోల్స్ ఉంది కదా, సో ఎస్డిజి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఫ్రెష్ వాటర్. సో ఫ్రెష్ వాటర్ ఒకటి, అండ్ మ్యారిన్ ఏరియాస్ త్రూ 4 మెయిన్ క్రైటీరియా. సో అందులో 4 మెయిన్ క్రైటీరియా ఏంటంటే అమాంగ్ 33 క్రైటీరియాస్ అని చెప్పాను కదా, అందులో ఏంటంటే ద ప్రోగ్రామ్ ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ మ్యారిన్ ఏరియాస్ త్రూ 4 మెయిన్ క్రైటీరియా. సో ఫ్రెష్ వాటర్లో అండ్ మ్యారిన్ ఏరియాస్లో త్రూ 4 మెయిన్ క్రైటీరియా. అందులో వన్ ఏంటంటే వన్ ఈజ్ వాటర్ క్వాలిటీ. సో బీచెస్ దానికి ఇప్పుడు రిషికొండ బీచ్ ఉంది, సో దానికి వాటర్ క్వాలిటీ. సో వాటర్ క్వాలిటీ అనేది బాగుండాలి. సెకండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్. సో అక్కడ ఉన్న దానికి కంప్లీట్ నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, అండ్ ఆ బీచెస్ అనేది సో ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండాలి. సో అనేది ఇదొక క్రైటీరియా ఆఫ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ ఈకో లేబుల్ కనుక ఒక బీచెస్ కనుక రావాలంటే ఫస్ట్ వన్ ఈజ్ వాటర్ క్వాలిటీ ఉండాలి. సో ఒక బీచ్ దానికి రిషికొండ బీచ్ ఉంది, సో అది ఎక్కడ ఉందంటే ఏపీలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఆ బీచ్ ఏంటంటే వాటర్ క్వాలిటీ బాగుంటేనే అదొక క్రైటీరియా ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్. అక్కడ ఉన్న మేనేజ్మెంట్ బాగుండాలి, అంటే క్లీన్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. కొన్ని ఏమైనా వాష్రూమ్ అలాంటివి పెట్టడము. సో అలా మేనేజ్మెంట్ అనేది క్లీన్గా ఉండాలి, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ బాగుండాలి. నెక్స్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్.
సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్గా ఉండాలి. థర్డ్ వన్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వన్ ఇస్ సేఫ్టీ. సో సేఫ్టీ అనేది బీచెస్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ఫోర్ క్రైటీరియా దేనికంటే ఫ్రెష్ వాటర్ అండ్ మ్యారిన్ ఏరియాస్ త్రూ 4 మెయిన్ క్రైటీరియా. సో బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఏంటంటే ద ప్రోగ్రామ్ టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో బ్లూ ఫ్లాగ్ ఈజ్ అకార్డెడ్ బై ఇంటర్నేషనల్ జ్యూరీ. సో ఈ బ్లూ ఫ్లాగ్ ఉంది కదా, సో దీని అకార్డెడ్ బై ఇంటర్నేషనల్ జ్యూరీ కంపోజ్డ్ ఆఫ్ ఎమినెంట్ మెంబర్స్. సో ఎవరు ఇప్పుడు ఎఫ్డబ్ల్యూ అనేది మనకు ఈకో లేబుల్ అంటే బ్లూ ఫ్లాగ్స్ సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఈకో లేబుల్ ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో నాన్ ప్రాఫిట్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో ఇది ఎక్కడ డెన్మార్క్ బేస్. సో ఇందులో ఉన్న మెంబర్స్ అంటే ఈ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో ఈ ఆర్గనైజేషన్ త్రూ మనకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. బట్ ఇందులో ఏంటంటే ఇంటర్నేషనల్ జ్యూరీ. సో బ్లూ ఫ్లాగ్ ఈజ్ అకార్డెడ్ బై ఇంటర్నేషనల్ జ్యూరీ కంపోజ్ బై ఎమినెంట్ మెంబర్. సో ఎక్స్పర్ట్స్ మెంబర్స్ అనేది ఉంటారు. సో ఆ ఎక్స్పర్ట్స్ మెంబర్ ఎక్కడి నుంచి అంటే UNEP. సో వి డిస్కస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అని క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్లో మనం డిస్కస్ చేసాము UNEP గురించి, యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది మనం నెక్స్ట్ మన క్లాస్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనం కొన్ని ఆర్గనైజేషన్లో మనం డిస్కస్ చేస్తాం ఇది కూడా మళ్ళీ. సో UNEP యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అండ్ సెకండ్ ఇస్ UNWTO. సో యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ డెన్మార్క్ బేస్డ్ NGO ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ ఇస్ IUCN. IUCN మీన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో మనకు రేపు క్వశ్చన్ అనేది 100 ఒకవేళ కనుక బ్లూ ఫ్లాగ్ కనుక క్వశ్చన్ బేస్డ్ ఏమైనా వస్తే, సో Group 1, Group 2, Group 3 ఏంటంటే మనకు చాలా వరకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఆర్గనైజేషన్ చాలా వరకు క్వశ్చన్స్ అనేది వస్తుంటుంది. సో ఈ దీనిపైన ఒక బిట్ కనుక వస్తే మనకు ఛాన్సెస్ ఉంది. ఒకవేళ వస్తే కనుక ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో బ్లూ ఫ్లాగ్ ఈజ్ అకార్డెడ్ బై ఇంటర్నేషనల్ జ్యూరీ కంపోజ్డ్ ఆఫ్ ఎమినెంట్ మెంబర్స్. ఆ ఎమినెంట్ మెంబర్స్ దేంట్లో నుంచి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP. అండ్ నెక్స్ట్ ఈజ్ యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO, డెన్మార్క్ బేస్డ్ NGO ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FWE, అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఇవి ఈ ఫోర్ అనే ఆర్గనైజేషన్ అనేది బ్లూ ఫ్లాగ్ ఈజ్ అకార్డెడ్ బై ఇంటర్నేషనల్ జ్యూరీ కంపోజ్డ్ ఆఫ్ ఎమినెంట్ మెంబర్స్. FWE గురించి డీటెయిల్స్గా మన ప్రీవియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అందులో ఏంటంటే మనం చాలా వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్లో మనం చాలా వరకు డిస్కస్ చేసాము UNEP గురించి కూడా. సో ఈ ఫౌండేషనల్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ డెన్మార్క్ బేస్డ్ ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి డీటెయిల్గా చూస్తే దీని ఒక హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కోపెన్హేగన్లో ఉంది. ఈ కోపెన్హేగన్ ఎక్కడ ఉందంటే డెన్మార్క్లో ఉంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో చాలా వరకు మనకు హెడ్ క్వార్టర్స్ అనేది ఆర్గనైజేషన్స్ ఇచ్చి చాలా వరకు హెడ్ క్వార్టర్స్ అని అడుగుతుంటారు ఎగ్జామ్లో. సో ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఒకవేళ కనుక ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కోపెన్హేగన్. ఇది ఎక్కడ ఉందంటే డెన్మార్క్లో ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఫౌండెడ్ బై ఎప్పుడు అంటే మనం చాలా వరకు కొన్ని ఆర్గనైజేషన్ మోస్ట్లీ మనం అడిగేది ఏంటంటే ఫస్ట్ ఆ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించారు. సో ఆ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించారు అని ఎప్పటి నుంచి అనేది ఆర్గనైజేషన్ ఇండియా పార్ట్ ఉన్నది అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. సో ఫస్ట్ ఏంటంటే ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1981 యాజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్. సో దేనికోసం అంటే 1981లో ఈ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఫౌండ్ చేశారు యాజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్లో. సో ఇది యూరోప్. సో ఆల్రెడీ ఇందా చెప్పాను మీకు ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత యూరోప్ బయట అయితే 2001 నుంచి. సో దీని ఒక ప్రోగ్రామ్ ఇంక్లూడ్ అయిందంటే ఈ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ప్రోగ్రామ్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ గ్రీన్ కీ ఒకటి ఉంది. సో ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్ ఇన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద గ్రీన్ కీ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు విచ్ ఆర్గనైజేషన్స్ క్వశ్చన్. సో రిలేటెడ్ టు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటంటే ఈకో స్కూల్. సో ఈకో స్కూల్ ప్రోగ్రామ్ కూడా రిలేటెడ్ టు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అండ్ థర్డ్ వన్ ఇస్ యంగ్ రిపోర్టర్స్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఫోర్త్ వన్ ఇస్ లెర్నింగ్ అబౌట్ ఫారెస్ట్. సో ఈ 4 ప్రోగ్రామ్ అనేది రిలేటెడ్ టు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్స్. సో ఫస్ట్ వన్ ఏమో గ్రీన్ కీ ఒకటి, సెకండ్ వన్ ఈకో స్కూల్ ఒకటి, థర్డ్ వన్ యంగ్ రిపోర్టర్స్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ లెర్నింగ్ అబౌట్ ఫారెస్ట్. సో ఈ 4 ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ఇంక్లూడ్ ఏంటంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్.
సో వెరీ ఇంపార్టెంట్. సో మన మోస్ట్లీ ఏంటంటే ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి మనం అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ కూడా. సో ఇది ఎప్పుడు స్థాపించారు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే, ఇది ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్లో కోపెన్హేగన్లో ఉంది. దాని యొక్క FWE ఒక హెడ్ క్వార్టర్. అండ్ ఏ కంట్రీలో ఉందంటే డెన్మార్క్లో ఉంది. ఎప్పుడు స్థాపించారంటే 1981లో. సో ఇది ఇంపార్టెంట్. దానికి 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ కీ, సెకండ్ ఇస్ ఈకో స్కూల్, అండ్ థర్డ్ వన్ ఇస్ యంగ్ రిపోర్టర్స్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ లెర్నింగ్ అబౌట్ ఫారెస్ట్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చిన బీచ్ ఏంటంటే పూరి బీచ్. సో మోస్ట్లీ మనకు క్వశ్చన్ అనేది బిట్ కూడా ఇలా అడుగుతారు. సో ఫస్ట్ బీచ్, ఏ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది ఇండియాలో అంటే పూరి బీచ్. సో ఇది ఇండియాలో కాకుండా నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఏషియా ఫస్ట్ బీచ్ టు గెట్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇంపార్టెంట్ కూడా. సో రేపు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గురించి కనుక ఒకవేళ వస్తే దీని గురించి అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. అందులో ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఇండియా ఫస్ట్ బీచ్ అండ్ ఏషియాలో ఫస్ట్ బీచ్ టు గెట్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. 10 బీచెస్ ఇన్ ఇండియా, నేను స్టార్టింగ్ చెప్పాను మీకు 10 బీచెస్ ఉన్నాయి ఇండియాలో. 10 బీచెస్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ అవార్డెడ్ ప్రెస్టీజియస్ సర్టిఫికేషన్. నేమ్లీ ఫస్ట్ ఏంటంటే ఒకటి మనం చూస్తే ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి అనేది అడిగే ఛాన్సెస్ ఉంది మనకు ఎగ్జామ్లో కూడా. సో ఒడిశాలో చూస్తే మనకు గోల్డెన్ బీచ్ ఒకటి ఉంది, అండ్ శివరాజ్పూర్ బీచ్ అనేది గుజరాత్లో ఉన్నది, అండ్ కప్పాడ్ బీచ్ అనేది కేరళలో ఉంది, ఘోగ్లా బీచ్ అనేది డియూలో ఉన్నది, రాధానగర్ బీచ్ అనేది అండమాన్ నికోబార్లో ఉన్నది, అండ్ కాసర్కోడ్ బీచ్ అనేది కర్ణాటకలో ఉన్నది, పాడుబిడ్రి బీచ్ అనేది కర్ణాటకలో ఉన్నది, రుషికొండ బీచ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, కోవలం బీచ్ అనేది తమిళనాడులో ఉన్నది, ఎడెన్ బీచ్ అనేది పుదుచ్చేరిలో ఉన్నది. సో ఇవి 10 బీచెస్. సో ఇండియాలో ఫస్ట్ బీచ్ అనేది పూరి బీచ్, అండ్ ఇండియాలో కాకుండా ఏషియాలో కూడా ఫస్ట్ బీచ్ ఇది. సో ఈ రెండు 2 పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ మనకు. సో ఏ ఆర్గనైజేషన్ ఇస్తుందంటే FWE ఆర్గనైజేషన్ ఇస్తుంది. సో ఇది ఎక్కడ ఉందంటే డెన్మార్క్లో ఉన్నది. ఇది ఎప్పుడు ఫౌండేట్ చేశారు? 1981లో చేశారు. సో యూరోప్ నుంచి బయట ఏరియా కనుక ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2001లో స్టార్ట్ అయింది. సో ఇవి ఇండియాలో ఉన్న 10 బీచెస్లో దాని రిలేటెడ్. సో వెరీ ఇంపార్టెంట్. సో మనం మ్యాప్ పాయింటింగ్లో చూస్తే మనకు రేపు క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. ఏ స్టేట్లో ఎక్కువ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇండియాలో ఉన్నదంటే, మన స్టేట్ వైజ్ చూస్తే ఫస్ట్ మనకు గోల్డెన్ బీచ్ అనేది ఒడిశాలో ఒకటి ఉంది. నెక్స్ట్ మనకు ఏ బీచ్ ఉందంటే రుషికొండ బీచ్. రుషికొండ బీచ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది మనకు. సో ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు అండమాన్ అండ్ నికోబార్లో మనకు ఒకటే ఉంది. సో అండమాన్ నికోబార్లో రాధానగర్ బీచ్, దీని అండమాన్ నికోబార్ ఐలాండ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈడెన్ బీచ్ ఎక్కడ ఉందంటే, ఈడెన్ బీచ్ అనేది ఇక్కడ పుదుచ్చేరిలో ఉంది. కోవలం బీచ్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉన్నది. అండ్ కప్పాడ్ బీచ్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. అండ్ బంగారం బీచ్ ఎక్కడ ఉందంటే లక్షద్వీప్లో ఉన్నది. పాడుబిడ్రి అండ్ కసర్కోడ్ బీచ్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. సో ఏ స్టేట్లో ఉందంటే 2 ఉన్నది ఏంటంటే, ఒకటి పాడుబిద్రి అండ్ కసర్కోడ్ బీచ్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. అండ్ మీరామార్ బీచ్ ఎక్కడ ఉందంటే గోవాలో ఉన్నది. భోగావై బీచ్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఘోగ్లా బీచ్ ఎక్కడ ఉందంటే డియూలో ఉన్నది. శివరాజ్పూర్ బీచ్ ఎక్కడ ఉందంటే గుజరాత్ ఉంది. సో 1 ఈజ్ శివరాజ్పూర్ బీచ్ గుజరాత్లో ఉంది. ఘోగ్లా బీచ్ ఇన్ డియూ, సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ భోగావై బీచ్ మహారాష్ట్ర. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మీరామార్ బీచ్ ఇన్ గోవా. ఫిఫ్త్ వన్ ఈజ్ పాడుబిడ్రి అండ్ కసర్కో బీచ్ కర్ణాటక. 6th one is బంగారం బీచ్ లక్షద్వీప్. అండ్ 8th one is కప్పాడ్ బీచ్ ఇన్ కేరళ. 9th one is కోవలం బీచ్ ఇన్ తమిళనాడు. ఈడెన్ బీచ్ ఇన్ పుదుచ్చేరి. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఈ బీచెస్ ఉన్నాయి మనకు. ఇక్కడ చూస్తే మనకు శివరాజ్పూర్ ఒకటి ఉంది, ఘోగ్లా బీచ్ ఒకటి, అండ్ భోగావై బీచ్ ఒకటి, పాడుబిద్రి అండ్ కసర్కో బీచ్ ఒకటి, అండ్ కప్పాడ్ బీచ్ ఒకటి, అండ్ కోవలం బీచ్ ఒకటి, ఎడెన్ బీచ్ ఒకటి, రాధానగర్ బీచ్ ఒకటి, అండమాన్ నికోబార్, రుషికొండ బీచ్ అండ్ గోల్డెన్ బీచ్. సో దీస్ ఆర్ ద బీచెస్ అండ్ ఇంపార్టెంట్ టు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో ఇది ఇంపార్టెంట్. ఇవి మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ కూడా. విత్ రిఫరెన్స్ టు మ్యాంగ్రోవ్ సైట్స్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. Mangroves are plants that grow in intertidal areas. 2. Mangroves occur worldwide in the tropics and subtropics. Which of the above statement is correct? Option A, 1 only. Option B, 2 only. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. So the given question related to mangrove sites in India. So mangrove sites ఉన్న ఇండియాలో ఉన్న లొకేషన్స్. సో మనం చూస్తే ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్. సో ఈస్టర్న్ కోస్ట్ అండ్ వెస్టర్న్ కోస్ట్. సో mangroves are plant that grow in intertidal zone, intertidal area. సో మామూలుగా ఇంటర్టైడల్ ఏరియాలో మనం మోస్ట్లీ మన మ్యాంగ్రోవ్స్ గ్రో అవుతుంటాయి. సో
స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్టే ఉంది. మ్యాంగ్రూవ్స్ అక్కర్ వరల్డ్ వైడ్ ఇన్ ట్రోపిక్ అండ్ సబ్ ట్రోపిక్ ఏరియా. ఇది ఈక్వేటరు, ట్రోపిక్, ఇది ట్రోపికల్ రీజన్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్. సో దీని తర్వాత మనకు సబ్ ట్రోపిక్ రీజన్ వస్తుంది, ఆ టెంపరేచర్ రీజన్. సో మోస్ట్లీ మనకు మ్యాంగ్రూవ్స్ అక్కర్ వరల్డ్ వైడ్ ఇన్ ద ట్రోపిక్స్ అండ్ సబ్ ట్రోపిక్ ఏరియా. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. మోస్ట్లీ మనకు ఇలా కూడా క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. సో ఒక సైట్ గురించి అడిగి, సో ఇది మ్యాంగ్రూవ్స్ రిలేటెడ్, సో మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ ఇండియా, సో మ్యాంగ్రూవ్స్ గురించి అడిగి ఇలా ట్రోపిక్స్ ఏరియాలో పెరుగుతుందా, లేకపోతే సబ్ ట్రోపిక్ పెరుగుతుందా, లేకపోతే పోలార్ రీజన్లో పెరుగుతుందా అని అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్. సో బోత్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్స్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో మన మ్యాంగ్రూవ్స్, అసలు మ్యాంగ్రూవ్ అంటే ఏంటంటే మ్యాంగ్రూవ్స్ ఆర్ ప్లాంట్ దట్ గ్రో ఇన్ ఇంటర్టైడల్ ఏరియాస్. సో ఇంటర్టైడల్ ఏరియా అనేది గ్రోత్ ఉంది. సో మన కోస్టల్ రీజన్ ఉంది కదా, సో ఇప్పుడు మామూలుగా ఇదంతా సో ఇంటర్టైడల్ ఏరియా. సో ఈ ఉన్న దానికి మనకు బీచెస్ మామూలుగా మనం చూస్తుంటాము కోస్టల్ ఏరియా అంతా. సో ఇంటర్టైడల్ ఏరియా అక్కడ మనకు ప్లాంట్స్ అనేది, మ్యాంగ్రూవ్స్ అనేది ప్లాంట్స్ అనేది గ్రోత్ అవుతుంటుంది. సో మనం రేపు క్వశ్చన్ కూడా రావచ్చు, మ్యాంగ్రూవ్స్ రిలేటెడ్ టు హాలోఫైట్. సో హాలోఫైట్స్, సో ఇది ఇంపార్టెంట్. ఇది మనం రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో, కొన్ని TSPSC ఎగ్జామ్లో కూడా మనం అడిగారు డైరెక్ట్గా. సో ఇలా మ్యాంగ్రూవ్స్ అని ఇచ్చి హాలోఫైట్స్ లేకపోతే ఇలా కొన్ని ఛాన్సెస్ ఉంది. సో హాలోఫైట్ అంటే సాల్ట్ లవ్వింగ్. సో ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్ రిలేటెడ్ టు హాలోఫైట్స్ రిలేటెడ్ టు మ్యాంగ్రూవ్స్, and what is the meaning of halophyte means salt loving. So most plant cannot survive in salty condition. So చాలా వరకు ప్లాంట్స్ ఏంటంటే సాల్ట్ వాటర్ ఏంటంటే ఎక్కువ సర్వైవ్ అవ్వదు. సో మ్యాంగ్రూవ్స్ లైవ్ ఇన్ యూనిక్ ఎన్విరాన్మెంటల్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ. సో ల్యాండ్ అండ్ సీ, సో ఇంటర్టైడల్ అంటే ల్యాండ్ ఒకటి, దాంతోపాటు సీ రెండు కలిపి ఉంటుంది. సో దాన్ని ఇంటర్టైడల్ ఏరియా అంటారు దాన్ని. సో ఇంటర్టైడల్ ఏరియా అంటే కంప్లీట్గా సీ అనేది సాల్టీ కండిషన్ ఉండకూడదు, రెండు కలిపి ఉండాలి. సో దానివల్లనే బిట్వీన్ యూనిక్ ఎన్విరాన్మెంట్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ. సో ల్యాండ్, ఇక్కడ ల్యాండ్ ఉంటుంది అండ్ సీ. సో మనం మ్యాంగ్రోవ్ చూస్తుంటాము గోదావరి డెల్టాలో చూస్తాం, అండ్ కృష్ణా డెల్టాలో చాలా వరకు మ్యాంగ్రోవ్స్ కూడా ఉన్నాయి. మనం ఇంకా డీటెయిల్స్గా డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో మ్యాంగ్రోవ్స్ రిప్రజెంట్ ఏ క్యారెక్టరిస్టిక్ లిటోరల్ అంటే నియర్ ద సీ షోర్. సో ఇది కోస్టల్ రీజన్ ఉంది. సో సీ షోర్, ఎవరైతే సీ ఉంది కదా, సో దీనికి షోర్ రీజన్, ఫారెస్ట్ ఈకోసిస్టమ్. సో లిటరల్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్. సో మనకు ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్ డైరెక్ట్లీ, క్వశ్చన్ ఏంటంటే లిటరల్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ నౌన్ యాజ్. సో రిలేటెడ్ దేని రిలేటెడ్ అంటే మ్యాంగ్రోవ్స్. సో ఇది ఇంపార్టెంట్. సో టాపిక్ ఇంపార్టెంట్. ఇది ఒకటి లిటరల్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ ఆర్ హాలోఫైట్, ఈ రెండు అనేది సాల్ట్ లవింగ్. ఇవి రెండు ఇంపార్టెంట్ మ్యాంగ్రోవ్స్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకు దే ఆర్ మోస్ట్లీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో మనం గోదావరి డెల్టా చూసినా కూడా, అండ్ కృష్ణా డెల్టా చూసినా కూడా, ఈవెన్ సుందర్బాన్స్, సో వరల్డ్లో లార్జెస్ట్ మ్యాంగ్రోవ్స్ ఉన్న ఏరియా. సో మోస్ట్లీ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ దట్ గ్రో ఇన్ షెల్టర్ లో లయింగ్ కోస్ట్, ఎస్టోరీస్, మడ్ ఫ్లాట్స్, టైడల్ క్రీక్స్, బ్యాక్ వాటర్, కోస్టల్ వాటర్ ఇన్ హెల్డ్ బ్యాక్ ఆన్ ల్యాండ్, మార్షెస్, లాగూన్స్ ఆఫ్ ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ రీజన్. సో ఇది ఇండియా మ్యాప్ ఉన్నది మనకు. సో ఇక్కడ చూస్తే మనకు సుందర్బాన్స్ చాలా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో మోస్ట్లీ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ దట్ గ్రో ఇన్ షెల్టర్ లో లయింగ్ కోస్ట్. సో మామూలుగా లో లయింగ్ ఉన్న కోస్ట్ ఎలా గ్రోత్ అవుతుంది ఈ మ్యాంగ్రోవ్స్ అనేది. అండ్ ఎస్టోరీస్, ఎక్కువ మనకు లాగూన్స్ అనేది, ఎస్టోరీస్ అనేది ఇక్కడ పమ్మాన్ రీజన్ ఇక్కడ చూస్తుంటాం మనం, సదర్న్ మోస్ట్ రీజన్లో కూడా. సో ఇక్కడ కూడా. అండ్ బ్యాక్ వాటర్స్ అంటే సీ వాటర్ అనేది లోపల వెళ్ళడం, అంటే మన కోస్టల్ వాటర్ హెల్డ్ బ్యాక్ అండ్ ల్యాండ్, సో బ్యాక్ వెళ్ళడం. సో ఇక్కడ మనం చూస్తుంటాము ఇది కేరళలో. సో ఇక్కడ కూడా బ్యాక్ వాటర్ రీజన్ అండ్ మార్షెస్ అండ్ లాగూన్స్లో కొన్ని కంప్లీట్గా లాగూన్స్ ఉన్న ఏరియాలో, అండ్ ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ రీజన్లో. సో ఈ రీజన్లో అనేది మ్యాంగ్రోవ్స్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇలా ఇవ్వచ్చు దీని గురించి, మ్యాంగ్రోవ్స్ అనేది ఎక్కడ గ్రోత్ అవుతుంది అని, దాని ఒక అంటే ఇది ఒక ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండి. సో ఇలా అడిగే ఛాన్స్ ఉంది మన క్వశ్చన్ అనేది. అండ్ మ్యాంగ్రోవ్స్ గ్రో బిలో ది హై వాటర్ లెవెల్ ఆఫ్ స్ప్రింగ్ టైడ్. సో స్ప్రింగ్ టైడ్స్ ఉంది కదా, దానిక బిలో హై వాటర్ లెవెల్ ఆఫ్ స్ప్రింగ్ టైడ్స్, దాని ఆ లెవెల్లో మ్యాంగ్రోవ్ని గ్రోత్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఈ పాయింట్. సో మ్యాంగ్రోవ్స్ ఆర్ హైలీ ప్రొటెక్టివ్ ఈకోసిస్టమ్. సో ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్ ఇన్ రిలేటెడ్ టు స్టేట్మెంట్ వైజ్ కనుక మనకు రేపు Group 1లో ఎగ్జామ్ వస్తే, సో మ్యాంగ్రోవ్స్ ఆర్ హైలీ ప్రొటెక్టివ్ ఈకోసిస్టమ్ అండ్ ద ట్రీస్ మే వ్యారీ ఇన్ హైట్ ఫ్రమ్ 8 to
20 మీటర్స్. సో ఇలా కూడా అడగవచ్చు మనకు 8 to ఎన్ని మీటర్స్ మనకు హైట్ అనేది మ్యాంగ్రోవ్స్ అని ఉంటుందంటే 8 to 20 మీటర్స్ వరకు ట్రీ అనేది గ్రోత్ అవుతుంది. సో దే ప్రొటెక్ట్ షోర్ లైన్ ఫ్రమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సైక్లోన్స్ అండ్ సునామీ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూస్తే మనం సో రీసెంట్గా ఏంటంటే ఆంపాన్ అని ఒక సైక్లోన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ రీజన్లో. సో ఆ రీజన్ అంటే సుందర్బాన్ వరకు మనం చాలా వరకు ఈ సైక్లోన్ వల్ల ఏంటంటే ఈ మ్యాంగ్రోవ్స్ అనేది ఎఫెక్ట్ అయింది. బట్ చాలా వరకు ఏంటంటే మనకి సైక్లోన్స్ అయినా లేకపోతే సునామీస్ అయినా ఎక్కువ ప్రొటెక్ట్ చేసేది కూడా మ్యాంగ్రోవ్స్. సో మ్యాంగ్రోవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దే ప్రొటెక్ట్ షోర్ లైన్ ఫ్రమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సైక్లోన్స్ అండ్ సునామీ. సో రీసెంట్గా సుందర్బాన్ ఈ డెల్టా సుందర్బాన్ మ్యాంగ్రోవ్స్ అనేది చాలా వరకు సైక్లోన్ ఆంపాన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది. సో ఇది ఒక రీసెంట్గా. సో మన దే ఆస్ క్వశ్చన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు రీసెంట్లీ ఆంఫాన్ సైక్లోన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిన మ్యాంగ్రోవ్స్ అని అడగవచ్చు. సో ఆ మ్యాంగ్రోవ్స్ ఏంటంటే సుందర్బాన్స్. సిన్స్ మ్యాంగ్రోవ్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ. సో ఇందాక మీరు చెప్పాను ల్యాండ్స్ అండ్ సీ. సో మ్యాంగ్రోవ్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ల్యాండ్స్ అండ్ సీ. సో దే రిప్రజెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈకో టోన్ అంటారు. సో మనకు ల్యాండ్ బేస్డ్ అండ్ సీ అంటే ఆక్వాటిక్ ఈ మధ్యలో ఈ ట్రాన్సిషన్ జోన్ ఉంది కదా మనకు ల్యాండ్ అండ్ సీ మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ జోన్ని ఈకో టోన్ అంటారు. సో దీని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం డైరెక్ట్గా బిట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈకో టోన్ అంటే ఏమిటంటే ల్యాండ్ అండ్ వాటర్ మధ్యలో ఉండే ట్రాన్సిషన్ జోన్ ఉంది కదా, సో దాన్ని మనకు ఈకో టోన్ అంటారు ఇది. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఒక బిట్ కూడా మనకు ఎన్విరాన్మెంట్లో వస్తుంటుంది క్వశ్చన్స్ కూడా చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. మ్యాంగ్రోవ్స్ ఆర్ shrubs, small tree that grow in coastal saline brackish water. So mangroves are shrubs and are small trees and that grow in coastal saline. So coastal saline లో ఇవి గ్రో అవుతుంటుంది అండ్ బ్రాకిష్ వాటర్ లో కూడా మ్యాంగ్రోవ్స్ అనేది గ్రోత్ అవుతుంటుంది. మ్యాంగ్రోవ్స్ ఆర్ సాల్ట్ టాలరెంట్ ట్రీస్ ఆల్సో కాల్డ్ హాలోపైట్. నేను చెప్పాను మీకు హాలోపైట్ రిలేటెడ్ అంటే సాల్ట్ టాలరెంట్ ట్రీస్ ఆల్సో కాల్డ్ హాలోపైట్. సో ఇఫ్ దే ఆస్ క్వశ్చన్ రిలేటెడ్ టు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాల్ట్ టాలరెంట్ ట్రీస్ ఇంకో నేమ్ అని అడిగే ఛాన్స్ ఉంది అనుకో. సో హాలోపైట్స్ అండ్ ఆర్ అడాప్టెడ్ టు హార్ష్ కోస్టల్ కండిషన్. మ్యాంగ్రోవ్ వెజిటేషన్. సో మ్యాంగ్రోవ్ వెజిటేషన్ చూస్తే ఫెసిలిటీ మోర్ వాటర్ లాస్, లీవ్స్ ఆర్ థిక్. సో దీని ఒక వాటర్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ లీవ్స్ ఆర్ థిక్, చాలా వరకు దీని ఒక ఆకులు అనేది చాలా థిక్గా ఉంటుంది అండ్ కంటైన్ సాల్ట్ సెక్రేటింగ్ గ్లాండ్స్, సమ్ బ్లాక్ అబ్జర్ప్షన్ ఆఫ్ సాల్ట్ ఎట్ దేర్ రూట్స్ ఇట్ సెల్ఫ్. సో దే కంటైన్ కాంప్లెక్స్ సాల్ట్ ఫిల్టరేషన్ సిస్టమ్ అండ్ కాంప్లెక్స్ రూట్స్ సిస్టమ్ టు కోప్ అప్ విత్ సాల్ట్ వాటర్ ఇమర్షన్ వేవ్ యాక్షన్. ప్రాప్ రూట్స్ అండ్ న్యూమాటోట్రోప్స్ అంటారు దీన్ని. సో ఇది ఇంపార్టెంట్ రిలేటెడ్ ఉంటుంది మ్యాంగ్రోవ్స్ అని మనకు ఇలా క్వశ్చన్స్ అనేది కూడా అడుగుతుంటారు ఎగ్జామ్లో కూడా. సో న్యూమాటోట్రోప్స్ రిలేటెడ్ టు మ్యాంగ్రోవ్స్. దే ఆర్ అడాప్టెడ్ టు ద లో ఆక్సిజన్ అనాక్సిక్ కండిషన్ ఆఫ్ వాటర్ లాగ్డ్ మడ్. సో మ్యాంగ్రోవ్స్ అనేది అండ్ దే ప్రొడ్యూస్ న్యూమాటోట్రోప్స్. ఇందాక చూపించాను మీకు మ్యాప్ అనేది. సో దే ప్రొడ్యూస్ న్యూమాటోట్రోప్స్ బ్లైండ్ రూట్ అంటే దీన్ని. సో ఇంకో విషయం ఇంకో మనం అడిగే ఛాన్స్ ఉంది మనకు. సో న్యూమాటోట్రోప్స్ ఆల్సో కాల్డ్ blind root, pneumatophorus. So pneumatophorus also called blind roots. To overcome the respiration problem in anaerobic soil condition. So ఏ soil condition ఇది రెస్పిరేషన్ అవుతుందంటే to overcome the respiration problem in anaerobic soil condition. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సో ఇది ఎలా మనకు బిట్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ ఎగ్జామ్లో. Mangroves occur worldwide in tropic and subtropic, mainly between latitudes 25 degrees north and 25 degrees southern. సో ఇది ఏ ఇయర్ అంటే ఈక్వేటర్ ఇది. సో ఇది నార్థన్ హెమిస్పియర్, సదర్న్ హెమిస్పియర్. సో 25 degrees నార్త్ హెమిస్పియర్ అండ్ 25 degrees సౌత్ హెమిస్పియర్. సో మనకు రేపు క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో 25 degrees నార్త్ 20 degrees సౌత్ అని ఇలా ఇచ్చినా కూడా అది స్టేట్మెంట్ ఈస్ రాంగ్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో మనం డిస్కస్ చేసాము కొన్ని టాపిక్స్ కూడా రిలేటెడ్ టు మ్యాంగ్రోవ్స్ అనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాంగ్రోవ్స్ అనేది అక్కర్ వరల్డ్ వైడ్ ఇన్ ట్రోపిక్ రీజన్ అండ్ సబ్ ట్రోపిక్ రీజన్లో బిట్వీన్ లాటిట్యూడ్ అంటే 25 degrees నార్త్ అండ్ 25 degrees సౌత్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చాలా వరకు మనకు మోస్ట్లీ ఎగ్జామ్స్ అనేది అడుగుతూ ఉంటారు అండ్ ఇంపార్టెంట్ బిట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఒకవేళ మ్యాంగ్రోవ్స్ వస్తే టాపిక్ మీద వస్తే. వైల్ అదర్స్ అవిసీనియా అనేది సెండ్ వర్టికల్ న్యూమాటోఫోరస్ ఆర్ ఎయిర్ రూట్స్ అంటారు దీన్ని. న్యూమాటోఫోరస్లో వర్టికల్ ఉన్నదానికి అండ్ అప్ ఫ్రమ్ ద మైడ్. సో నార్మల్గా మనం ఇలా ఇప్పుడు ఈ ట్రీ ఉంది కదా, సో ట్రీలు ఏంటంటే కంప్లీట్గా దానంతా ఆటే గ్రోత్ అవ్వడం. సో దీన్ని ఎయిర్ రూట్స్ అంటారు దీన్ని. సో
adventitious roots అనేది that emerge from main trunk of tree above ground level are called stilt root అంటుంది. సో స్టిల్ట్ రూట్ ఆల్సో రిలేటెడ్ టు మ్యాంగ్రోవ్స్. మన ఇలా కూడా క్వశ్చన్ అనేది అడుగుతుంటారు ఎగ్జామ్లో. మ్యాంగ్రోవ్స్ ఎగ్జిబిట్ వివిపారిటీ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. సో వివిపారిటీ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ రిలేటెడ్ టు మ్యాంగ్రోవ్స్. సో మ్యాంగ్రోవ్స్ ఎగ్జిబిట్ ఏ వివిపారిటీ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది మ్యాంగ్రోవ్స్ ఎగ్జిబిట్ ఏ వివిపారిటీ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. అంటే సీడ్స్ జర్మినేట్ ఇన్ ద ట్రీ ఇట్ సెల్ఫ్. సో సీడ్స్ ట్రీ యొక్క సీడ్స్ ఉంది కదా, సో దాని కింద జర్మినేట్ ట్రీ ఇట్ సెల్ఫ్. సో ఆ చెట్టు తనంత తానే సీడ్స్ అనేది జర్మినేట్ అవుతుంది. సో సీడ్స్ జర్మినేట్ ఇన్ ద ట్రీ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ఫాలింగ్ ఇన్ టు ద గ్రౌండ్. సో ట్రీ ఉంది, సో ట్రీ సీడ్స్ జర్మినేట్ ఇన్ ద ట్రీ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ఫాలింగ్ ఇన్ టు ద గ్రౌండ్. సో దీన్నే స్టిల్ట్ రూట్ అంటారు. స్టిల్ట్ రూట్ అంటే ఇందాక చెప్పాము, మనం డిస్కస్ చేసాము. స్టిల్ట్ రూట్ అంటే ద అడ్వెంటిషియస్ రూట్స్ దట్ ఎమర్జ్ ఫ్రమ్ ద మెయిన్ ట్రంక్ ఆఫ్ ఎ ట్రీ అబోవ్ గ్రౌండ్ లెవెల్ ఆర్ కాల్డ్ స్టిల్ట్ రూట్. సో మన ఇండియాలో చూస్తే మ్యాంగ్రోవ్స్ అనేది మనకు అడిగితే ఒకవేళ చాలా వరకు మనకు అడుగుతుంటారు మ్యాప్ పాయింటింగ్ ఆర్ చాలా వరకు మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే లేకపోతే పేర్స్ అనేవి అడగవచ్చు. సో క్వశ్చన్ అనేది మనం మోస్ట్లీ అనేది మ్యాప్ పాయింటింగ్ రిలేటెడ్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాబట్టి చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. సో మ్యాంగ్రోవ్స్ ఇన్ ఇండియాలో ఏ స్టేట్లో ఎంతవరకు ఉంది అండ్ మేజర్ మ్యాంగ్రోవ్స్ ఎక్కడ ఉంది అనేది మనం డిస్కస్ చేయబోతున్నప్పుడు. సో మేజర్ మ్యాంగ్రోవ్స్ ఇన్ ఇండియాలో చూస్తే సుందర్బాన్స్ గ్రోవ్స్లో ఉంది, అండ్ మహానది గ్రోవర్స్లో ఉంది, అండ్ కృష్ణా గోదావరి మ్యాంగ్రోవ్స్ అండ్ మ్యాంగ్రోవ్స్ ఆఫ్ గుజరాత్, రత్నగిరి మ్యాంగ్రోవ్స్. సో ఇవి మేజర్ మ్యాంగ్రోవ్స్ ఇన్ ఇండియా. సుందర్బాన్, మహానది, కృష్ణా గోదావరి అండ్ మ్యాంగ్రోవ్స్ ఆఫ్ గుజరాత్, రత్నగిరి మ్యాంగ్రోవ్స్ అండ్ గోవా మ్యాంగ్రోవ్స్ అండ్ కావేరీ డెల్టా మ్యాంగ్రోవ్స్ అండ్ అండమాన్ నికోబార్ మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్స్ ఆఫ్ సుందర్బాన్స్ ఆర్ లార్జెస్ట్ సింగిల్ బ్లాక్ ఆఫ్ టైడల్ హలోపైటిక్ మ్యాంగ్రోవ్స్. ఇది చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చాలా వరకు గుర్తుపెట్టుకోండి రేపు ఎగ్జామ్లో కనుక వస్తే. సో సుందర్బాన్స్ ఆల్రెడీ ఇందాక చెప్పాను ఆంఫాన్ సైక్లోన్ వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అయిందని. సో ద మ్యాంగ్రోవ్స్ ఆఫ్ సుందర్బాన్స్ ఆర్ లార్జెస్ట్ సింగిల్, ఇది ఈ పాయింట్ అనేది చాలా వరకు అడుగుతుంటారు. సో లార్జెస్ట్ సింగిల్ బ్లాక్ ఆఫ్ టైడల్ హలోపైటిక్ మ్యాంగ్రోవ్స్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ ఉందంటే సుందర్బాన్లో ఉంది. లార్జెస్ట్ సింగిల్ బ్లాక్ ఆఫ్ టైడల్ హలోపైటిక్ మ్యాంగ్రోవ్స్ ఇన్ ద వరల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో మ్యాంగ్రోవ్స్లో ఏమైనా అడిగే ఛాన్సెస్ ఏమైనా ఉందంటే ఫస్ట్ ఇదే, ఈ పాయింట్ దీనిపైన క్వశ్చన్ అనేది రావచ్చు. దిస్ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ ఈస్ ఫేమస్ ఫర్ ద రాయల్ బెంగాల్ టైగర్స్ అండ్ క్రోకోడైల్స్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని లేకపోతే స్టేట్మెంట్ ఇస్తారు ఇలా. సో మ్యాంగ్రోవ్స్ ఇచ్చి, సో మ్యాంగ్రోవ్స్ ఇన్ ఇండియా అని పేరు క్వశ్చన్ ఇచ్చి, సుందర్బాన్స్ ఆర్ ద లార్జెస్ట్ సింగిల్ బ్లాక్ ఆఫ్ టైడల్ హలోపైటిక్ మ్యాంగ్రోవ్స్ ఇన్ ద వరల్డ్ అంటే స్టేట్మెంట్ ఇలా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఇస్తే స్టేట్మెంట్ 1 ఇది కరెక్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ సుందర్బాన్స్ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ ఈస్ ఫేమస్ ఫర్ రాయల్ బెంగాల్ టైగర్ ఓన్లీ అంటే రాయల్ బెంగాల్ టైగర్తో పాటు క్రొకోడైల్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ సెకండ్ ఈజ్ రాంగ్. సో ఇలా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ క్వశ్చన్ బిట్టు అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇంపార్టెంట్ ఇది. మ్యాంగ్రోవ్స్ ఆఫ్ సుందర్బాన్స్ ఆర్ లార్జెస్ట్ సింగిల్ బ్లాక్ ఆఫ్ టైడల్ హలోపైటిక్ మ్యాంగ్రోవ్స్ ఇన్ ద వరల్డ్. అండ్ దాంతోపాటు ఈ సుందర్బాన్ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అనేది ఫేమస్ ఫర్ ద రాయల్ బెంగాల్ టైగర్ అండ్ క్రొకోడైల్స్. ద మ్యాంగ్రోవ్స్ ఆఫ్ బితర్నికా అంటే ఇది బితర్నికా మ్యాంగ్రోవ్స్ ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉన్నది. విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, హార్బర్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ టిపికల్ మ్యాంగ్రోవ్ స్పేసీస్ అండ్ హై జెనెటిక్ డైవర్సిటీ. ఇంకో క్వశ్చన్ మనకు మ్యాంగ్రోవ్స్ రిలేటెడ్ ఏమైనా వస్తే దీనిపైన రావచ్చు. బితర్నికా మ్యాంగ్రోవ్స్ అనేది ఇంపార్టెంట్. ఇది సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇది సెకండ్ లార్జెస్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మ్యాంగ్రోవ్స్. అండ్ ఇది ఏంటంటే హార్బర్ హై కాన్సన్ట్రేషన్, సో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ టిపికల్ మ్యాంగ్రోవ్ స్పేసీస్ అండ్ హై జెనెటిక్ డైవర్సిటీ. మ్యాంగ్రోవ్స్ ఆఫ్ పిచ్చవరం అండ్ బెడార్నియం ఆర్ డిగ్రేడెడ్ మెయిన్లీ డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆక్వాకల్చర్ పాండ్స్ అండ్ సాల్ట్ స్పాన్. సో రీసెంట్గా ఇది మనకు దీనిపైన ఇష్యూస్ ఉంది. సో ఇప్పుడు ఒక టాపిక్ మనం ఇంత డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ టాపిక్ అనేది న్యూస్లో ఉంది అంటే మనకు క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో మ్యాంగ్రోవ్స్ అనేది రీసెంట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో పిచ్చవరం ఉంది. సో ఈ రీసెంట్గా ఏంటంటే ఈ పిచ్చవరం అండ్ వేదారణ్యం అనేది ఈ రెండు మ్యాంగ్రోవ్స్ అనేది చాలా వరకు అంటే ప్రాబ్లం అవుతుంది. అంటే దేని రిలేటెడ్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆక్వాకల్చర్ పాయింట్స్ ఏదో ఉందో అండ్ సాల్ట్ ప్యాన్స్ ఉంటుంది కదా. సో దీనివల్ల అనేది వీళ్ళు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుంది పిచ్చవరం అండ్ మ్యాంగ్రోవ్స్ అనేది. సో రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి ఇది అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ అనేది. సో పిచ్చవరం అండ్ వేదారణ్యం అనేది ఈ రెండు మ్యాంగ్రోవ్స్ అనేది డిగ్రేడ్ అవుతుంది మెయిన్లీ డ్యూ టు రీజన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆక్వాకల్చర్ పాయింట్స్ అండ్ సాల్ట్ ప్యాన్స్. On the west coast of India, mangroves mostly scrubby and degraded occur along the intertidal region of estuaries and creeks in Maharashtra, Goa, Karnataka. So western coastal side చూస్తే మనకు వెస్టర్న్ సైడ్ చూస్తే
వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా చూస్తే మ్యాంగ్రూవ్స్ అనేది మోస్ట్లీ స్క్రబ్బీ టైప్ ఉంటుంది అండ్ డిగ్రేడెడ్ అక్కర్స్. సో డిగ్రేడెడ్ అవుతుంది అక్కర్స్ ఎలాంగ్ ద ఇంటర్టైడల్ రీజన్. సో ఏదైతే సీ అండ్ ల్యాండ్ ఉన్న రీజన్ ఉంది కదా, సో ఇంటర్టైడల్ రీజన్ ఆఫ్ ఎస్యూరీస్ ఉన్నాయి చాలా వరకు మనకు వెస్టర్న్ కోస్ట్లో ఎస్యూరీస్ ఒకటి అండ్ క్రీక్స్ ఉన్న రీజను, ఇలా క్రీక్స్ ఉన్న రీజను. అండ్ ఇక్కడ చూస్తే మనకు సో గుజరాత్లో ఎక్కువ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి కదా, సో ఈ ఉన్న క్రీక్ రీజన్ అనేది ఎక్కువ డిగ్రేడెడ్ అవుతుంది ఎలాంగ్ ద ఇంటర్టైడల్ రీజన్ ఆఫ్ ఎస్యూరీస్, క్రీక్స్. అండ్ ఇది ఎక్కడంటే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక. సో ఇక్కడ కొన్ని రీజన్లో మనకు క్రీక్స్ ఉంది అండ్ ఇస్టోరీస్ ఉంది అండ్ ఇంటర్టైడల్ రీజన్. సో ఈ రీజన్ ఏంటంటే మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అంటే డిగ్రేడెడ్ అవుతుందని. సో ద మ్యాంగ్రూవ్స్ వెజిటేషన్ ఈజ్ ఇన్ ద కోస్టల్ జోన్ ఆఫ్ కేరళ ఈజ్ వెరీ స్పార్స్ అండ్ థిన్. సో ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్ డైరెక్ట్లీ మ్యాంగ్రూవ్స్ రిలేటెడ్, సో ఎక్కువ వెరీ స్పార్స్ అండ్ థిన్ ఏరియా ఉన్న మ్యాంగ్రూవ్స్ వెజిటేషన్ ఉన్న స్టేట్ అంటే కేరళ. సో మ్యాంగ్రూవ్స్ వెజిటేషన్ ఇన్ ద కోస్టల్ జోన్ ఆఫ్ కేరళ ఈజ్ వెరీ sparse and thin. So it's important. In Gujarat, mangroves 𝗬𝗍cia marine, 𝗬𝗍cia officinalis and Rhizophora macronata are found mainly in the Gulf of Kutch and Kori Creek. So mangrove గుజరాత్లో ఉన్న మ్యాంగ్రోవ్స్ ఎక్కడ ఉందంటే గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ కోరి క్రీక్ దగ్గర. సో ఇది రెండు ఇంపార్టెంట్. ఆన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చూస్తే ద స్మాల్ టైడల్ ఎస్యూరీస్ అండ్ లాగూన్స్ సపోర్ట్ ద ఏ డెన్స్ అండ్ డైవర్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ మ్యాంగ్రోవ్స్ ఫ్లోరా. సో అండమాన్ నికోబార్ చూస్తే ఐలాండ్ చూస్తే మనకు స్మాల్ టైడల్ ఎస్యూరీస్ అండ్ లాగూన్స్ సపోర్టెడ్ డెన్స్ అండ్ డైవర్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ మ్యాంగ్రోవ్స్ ఫ్లోరా. సో మ్యాప్ పాయింటింగ్ చూస్తే మనకు డీటెయిల్ చూస్తే సో అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంది ఈ మ్యాంగ్రోవ్స్ అనేది. అండ్ నెక్స్ట్ మనకు చూస్తే సుందర్బాన్ మ్యాంగ్రోవ్స్ అండ్ నెక్స్ట్ మనకు మహానది. సో దే ఆస్క్ క్వశ్చన్ రిలేటెడ్ టు నార్త్ నుంచి సౌత్ అని అడగవచ్చు, లేకపోతే స్టేట్ వైజ్ అని అడగవచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇలా పేరు లొకేషన్ అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. సో ఇలా డిఫరెంట్గా ఒక బిట్టు కనుక మనం ఈ టాపిక్ పైన వస్తే మనం 100% ఆ బిట్ అనేది ఎటు పోకూడదు మనకు. సో అనేది మనం 100% ఆ క్వశ్చన్ అయితే మనకు మార్కులు రావాలి. సో ఫస్ట్ ఏంటంటే సుందర్బాన్ మ్యాంగ్రోవ్స్ ఒకటి, అండ్ సెకండ్ మహానది మ్యాంగ్రోవ్స్, అండ్ కృష్ణా గోదావరి మ్యాంగ్రోవ్స్, కావేరీ డెల్టా మ్యాంగ్రోవ్స్, అండ్ గోవా మ్యాంగ్రోవ్స్, అండ్ రత్నగిరి మ్యాంగ్రోవ్స్, అండ్ మ్యాంగ్రోవ్స్ ఆఫ్ గుజరాత్. సో ఇవి మ్యాంగ్రోవ్స్. అండ్ దాంతోపాటు మనం డీటెయిల్స్ ఇంకా చూస్తే సో మ్యాంగ్రోవ్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంది మనం చాలా వరకు మోస్ట్లీ క్వశ్చన్ కూడా అడుగుతారు. సో స్టేట్మెంట్ ఇచ్చి దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైనా ఉందా అని అడుగుతుంటారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ఏంటంటే మ్యాంగ్రోవ్స్ మోడరేట్ మాన్సూన్ టైడల్ ఫ్లడ్స్ అండ్ రెడ్యూస్ ద inundation of coastal lowlands. So మ్యాంగ్రోవ్స్ ఏంటంటే మోడరేట్ మాన్సూనల్ టైడల్ ఫ్లడ్స్ వల్ల దానికి చాలాకు ఈ మ్యాంగ్రోవ్స్ చేస్తుంటుంది మనం మాన్సూన్ టైం అప్పుడు. దాంతోపాటు ప్రివెంట్ కోస్టల్ ఎరోజన్. సో కోస్టల్ రీజన్ ఎరోజన్ కాకుండా చాలా వరకు మనకు మ్యాంగ్రోవ్స్ అనేది ప్రివెంట్ చేస్తుంటుంది. ప్రొటెక్ట్ కోస్టల్ ల్యాండ్స్ ఫ్రమ్ సునామీస్. ఇందాక మనం ఒక సైక్లోన్స్ కూడా డిస్కస్ చేసాము, సునామీస్ అండ్ హరికేన్స్ అండ్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. సో మ్యాంగ్రోవ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రొటెక్ట్స్ కోస్టల్ ల్యాండ్ ఫ్రమ్ సునామీస్, హరికేన్స్, సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. మ్యాంగ్రోవ్స్ ఎన్హాన్స్ ద న్యాచురల్ రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియన్. సో అల్టిమేట్ మ్యాంగ్రోవ్స్ ఏంటంటే ఎన్హాన్స్ ద న్యాచురల్ రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియన్స్. సో మ్యాంగ్రోవ్స్ ఎన్హాన్స్ ద న్యాచురల్ రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియన్స్. మ్యాంగ్రోవ్స్ సపోర్ట్ న్యూమరస్ ఫ్లోరా, అవిఫౌనా అండ్ వైల్డ్ లైఫ్. సో ఎక్కువ వరకు మనకు చాలా వరకు ఏంటంటే మ్యాంగ్రోవ్స్ ఉన్న ఏరియా ఏంటంటే చాలా వరకు ఫ్లోరా, ఫౌనా అండ్ వైల్డ్ లైఫ్ అనేది చాలా వరకు సపోర్ట్ చేస్తుంటుంది మ్యాంగ్రోవ్స్కి. రీసెంట్గా ఎక్కువ థ్రెట్ అనేది ఎక్కువ ఉంది మ్యాంగ్రోవ్స్కి. సో ఎక్కువ థ్రెట్ ఏంటంటే దే ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ అగ్రికల్చర్ పర్పస్. సో సుందర్బాన్ ల్యాండ్ చూస్తే మనకు, సుందర్బాన్ మ్యాంగ్రోవ్ చూస్తే మనకు, సో సుందర్బాన్ మ్యాంగ్రోవ్ చూస్తే చాలా వరకు ఈ సుందర్బాన్ మ్యాంగ్రోవ్ థ్రెట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ అనేది చాలా వరకు డిస్ట్రాయిడ్ అయ్యి, అంటే ఇక్కడ ఉన్న అల్టిమేట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఏంటంటే చాలా వరకు అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఈ సుందర్బాన్ మ్యాంగ్రోవ్స్ అనేది ఈ ల్యాండ్ని అగ్రికల్చర్గా ప్యాడీ క్రాప్ కోసము, అంటే మన కల్టివేషన్ కోసము ఈ అగ్రికల్చర్ ల్యాండ్గా పర్పస్గా యూజ్ చేసుకుంటున్నారు. దాంతోపాటు ఫ్యూల్, ఫోడర్ అండ్ సాలినైజేషన్, మైనింగ్, ఆయిల్ స్పిల్స్ అండ్ ఆక్వాకల్చరల్ అండ్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్, ఇండస్ట్రియల్ పర్పస్. సో నార్మల్గా మనం కొన్ని ఇప్పుడు ఇందాక చూసాం మనం పిచ్చావరం అనేది. సో దేనికోసం అంటే సాల్ట్ ప్యాన్ కోసము. సో ఇలా కూడా డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఆక్వాకల్చరల్ రిలేటెడ్ ఏమైనా ఫిషింగ్ పర్పస్ అదొకటి, ఆయిల్ స్పిల్స్ దాని రిలేటెడ్, మైనింగ్ పర్పస్ ఆయిల్ స్పిల్స్ ఒకటి, అండ్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్. సో మనం ఏదైతే అగ్రికల్చర్లో మనం ఫీల్డ్లో యూజ్ చేస్తామో ఆ పెస్టిసైడ్ అనేది
అదొకటి థ్రెట్ కూడా అవుతుంది. సో దీస్ ఆర్ ద థ్రెట్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. సో ఫ్రమ్ సీస్ నుంచి చూస్తే ఏంటంటే సీ లెవెల్ రైజ్ అవుతుంది అండ్ సైక్లోన్స్ వల్ల అండ్ సునామీ వల్ల అండ్ కోస్టల్ ఎరోజన్ వల్ల అండ్ ఆయిల్ స్పిల్స్ వల్ల. సో ఫ్రమ్ సీ నుంచి చూస్తే మనకు థ్రెట్ మ్యాంగ్రూవ్స్కు థ్రెట్. సో మ్యాంగ్రూవ్స్కు ఫ్రమ్ సీ నుంచి వచ్చే థ్రెట్ ఏంటంటే సీ లెవెల్ రైజ్ అవుతుంది. సో ఈ మధ్య సముద్ర నీటి మట్టం అనేది ఎక్కువ పెరుగుతుంది అండ్ సైక్లోన్స్ వల్ల, తుఫాన్ వల్ల అండ్ సునామీ వల్ల అండ్ కోస్టల్ ఎరోజన్ వల్ల అండ్ ఆయిల్ స్పిల్స్ వల్ల. ఫ్రమ్ రివర్ నుంచి చూస్తే మనకు పొల్యూటెడ్ వాటర్ ఎక్కువ. సో మనం చాలా వరకు మనం రివర్లో చూస్తున్నాం ఎక్కువ, ఇంకా ఎక్కువ పొల్యూట్ అవ్వడము వాటర్ వల్ల. సో అది కూడా థ్రెట్ అవుతుంది మ్యాంగ్రోవ్స్ ఏరియాకి అండ్ మ్యాంగ్రోవ్స్కు. సో ఫ్రమ్ కమ్యూనిటీ చూస్తే మనకు డెస్ట్రాయిడ్ ఫ్యూల్ అండ్ ఫౌడర్ పర్పస్. సో లీస్ట్ ఆఫ్ మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ ఇండియా చూస్తే మనకు మ్యాంగ్రూవ్ సైట్స్ అండ్ స్టేట్స్ ఇన్ యూనియన్ టెరిటరీ చూస్తే సుందర్బాన్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్. సో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ ఒక మ్యాంగ్రూవ్ సైట్స్ ఇచ్చి లొకేషన్ ఎక్కడ అడిగే ఛాన్సెస్ ఉంది ఎగ్జామ్లో మనకు. సో సుందర్బాన్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లార్జెస్ట్ సింగిల్ బ్లాక్ ఆఫ్ హాలోపైటిక్ మ్యాంగ్రూవ్స్ అని. సో ఇందాక మనం డిస్కస్ చేసాము. సో ఇంపార్టెంట్ ఇది. సో బితర్నికా ఒకటి, మహానది ఒకటి, సుబర్ణరేఖ ఒకటి, దేవి కౌడ ఒకటి, ధమ్రా ఒకటి, మ్యాంగ్రూవ్ జెనెటిక్ రిసోర్స్ సెంటర్ ఒకటి, చిలికా ఒకటి. సో ఈ మ్యాంగ్రూవ్ సైట్స్ ఎక్కడ ఉందంటే ఇవన్నీ ఒరిస్సాలో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన ఇఫ్ దే ఆస్ క్వశ్చన్ రిలేటెడ్ టు దేవి కౌడ మ్యాంగ్రూవ్ సైట్స్ ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉంది. సో మనకు బితర్నిక అంటే మనకు చాలా వరకు మనకు బైతర్నిక అంటే చాలా వరకు మనకు ఎక్కువ మేజర్ కాబట్టి మనకు అడిగే తక్కువ పోవచ్చు. బట్ అది చాలా తక్కువ ఉంటాయి కదంటే సుబర్ణరేఖ లేకపోతే దేవి కౌడ అనేది ఇవి అడిగే ఛాన్సెస్ ఉంది. సో బైతార్కానిక అండ్ మహానది, సుబర్ణరేఖ, దేవి కౌడ, ధామ్రా, మ్యాంగ్రూవ్ జెనెటిక్ రిసోర్స్ సెంటరు, చిలుక, ఇవన్నీ ఇవి ఉన్న మ్యాంగ్రూవ్ సైట్స్ అనేది ఒరిస్సాలో ఉన్నాయి. అండ్ సో మన మ్యాప్ పాయింట్ చూస్తే కొన్ని మేజర్ ఉన్నవి. సో మ్యాంగ్రూవ్స్ ఆర్ గుజరాత్, రత్నగిరి అండ్ మహారాష్ట్ర, గోవా మ్యాంగ్రూవ్స్ అండ్ కావేరి, అండమాన్ నికోబార్, కృష్ణా గోదావరి డెల్టా ఉన్న మ్యాంగ్రూవ్స్ అండ్ మహానది మ్యాంగ్రూవ్స్ అండ్ సుందర్బాన్. ఇంకో మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే కోరింగా, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నార్త్ అండమాన్ నికోబార్, పిచ్చావరం, ముతుపేట్, రామ్నాథ్, పులికాడ్, కజ్నువెల్లి. సో ఇక్కడ ఉందంటే తమిళనాడులో ఉన్నది. సో పిచ్చావరం, ముతుపేట్, రామ్నాథ్, పులికాడ్, కజ్నువెల్లి ఇక్కడ తమిళనాడులో ఉన్నది. సో వెంబనాథ్ అంటే కన్నూరు, ఇది ఎక్కడ ఉందంటే కేరళ. మనం వెంబనాథ్ లేక్ కూడా డిస్కస్ చేసాము లేక్లో. సో ఇది ఇంపార్టెంట్ కూడా. సో వెంబనాథ్ ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. కొండాపూర్, దక్షిణ కన్నడ ఆర్ హన్నావర్, కర్వార్, మంగళూరు ఫారెస్ట్ డివిజన్. సో ఇవి ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. గోవా మ్యాంగ్రూవ్ సైట్స్. సో మ్యాంగ్రూవ్ సైట్స్ స్టేట్స్. సో గోవా మ్యాంగ్రూవ్ సైట్ ఉంది, గోవాలో ఉన్నది. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్న మ్యాంగ్రూవ్ సైట్స్ అచ్చా రత్నగిరి మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ మహారాష్ట్ర, దేవ్ఘర్, విజయదుర్గ్ మహారాష్ట్ర, వెల్దూర్ ఎక్కడ మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ మహారాష్ట్ర, కుండలిక దేవనాడ ఎక్కడ ఉందండి మహారాష్ట్ర, ముంబ్రా దీవా అనేది మ్యాంగ్రూవ్ సైట్స్ అనేది మహారాష్ట్ర, విక్రోలి మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ మహారాష్ట్ర, శ్రీవర్ధన్ మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ మహారాష్ట్ర, వైతర్ణ మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ మహారాష్ట్ర, వసాయి మనోరి మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ మహారాష్ట్ర, మాల్వాన్ మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబాడ్ అండ్ డూమాస్ ఉబారాత్ అని గుజరాత్లో ఉంది. సో ఇవి మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ ఇండియా. సో ఇంతవరకు మనం 2 టాపిక్స్ నేర్చుకున్నాం. ఒకటి బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియా అండ్ మ్యాంగ్రూవ్ సైట్స్ ఇన్ ఇండియా. సో మరోసారి మనం రివిజన్ చేస్తే బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియాలో చూస్తే మనకు ఇది ఒక బ్లూ ఫ్లాగ్ అనేది కూడా ఒక ఈజ్ అన్ ఈకో లేబుల్. సో ఈకో లేబుల్ అంటే ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఈ సర్టిఫికేషన్ అనేది అవార్డెడ్ బై డెన్మార్క్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. సో దాని పేరు ఏంటంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FEE. సో ఈ బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది ఇన్ 1985 అనేది. సో ఇది ఎక్కడంటే యూరోప్లో. సో యూరోప్ బయట కంట్రీస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2001లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గురించి. సో దీని ఒక మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అందులో ఫ్రెష్ వాటర్ అండ్ మైరన్స్ ఏరియాలో చూస్తే ఏంటంటే 4 మెయిన్ క్రైటీరియా ఉంటుంది. అందులో
ఫస్ట్ వన్ ఇది వాటర్ క్వాలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఒకటి, అండ్ సేఫ్టీ. సో రేపు మన ఎగ్జామ్లో కూడా మనం అడుగుతుంటారు పారామీటర్స్ అయినా క్రైటీరియాస్ అయినా అడుగుతుంటున్నారు. సో ఇలా కూడా మనం అడిగే ఛాన్సెస్ ఉంది. సో వాటర్ క్వాలిటీ ఒకటి, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఒకటి, అండ్ సేఫ్టీ. సో ఈ 4 అనేది ఇంపార్టెంట్. సో బ్లూ ఫ్లాగ్ అనేది ఇది ఒక ఇంటర్నేషనల్ జ్యూరీ కంపోజ్డ్ ఆఫ్ ఎమినెంట్ మెంబర్స్ ఉంటారు. సో అందులో ఎవరంటే యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి UNEP, అండ్ యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్స్, అండ్ డెన్మార్క్ బేస్డ్ ఏమో NGO ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ 𝗹𝗶𝗲, అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, సో IUCN. ఇవి ఇంపార్టెంట్. సో మనకు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ చూస్తే దానికి ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, కోపెన్హేగన్లో డిస్కస్ చేసాం మనం. సో ఇది ఎక్కడ ఉండే, డెన్మార్క్లో ఉంది. సో ఎప్పుడు ఫౌండెడ్ అయిందంటే 1981లో. సో దీని యొక్క ప్రోగ్రామ్స్ ఏంటంటే ఈ 𝗹𝗶𝗲 దానికి ఏంటంటే గ్రీన్ కీ, ఈకో స్కూల్, యంగ్ రిపోర్టర్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, లెర్నింగ్ అబౌట్ ఫారెస్ట్. సో ఇంపార్టెంట్. సో బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియాలో చూస్తే మొత్తం 10 ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బీచ్ ఏంటంటే పూరి బీచ్. ఇది ఎక్కడ ఉందంటే కొనార్ కోస్ట్ ఆఫ్ ఒడిశా. సో ఇది ఇండియాలో కాకుండా ఏసియాలో కూడా ఫస్ట్ బీచ్ ఇది బ్లూ ఫ్లాగ్ టు గెట్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. రిమైనింగ్ చూస్తే మనకు కప్పాడ్ బీచ్ అని కేరళలో ఉంది, ఘోఘ్లా బీచ్ అని DUలో మనం డిస్కస్ చేసాము, రాధానగర్ బీచ్ అని అండమాన్ నికోబార్ డిస్కస్ చేసాము, కాసర్కోడ్ బీచ్ అని కర్ణాటకలో డిస్కస్ చేసాము, పాడుబిద్రి అని బీచ్ అని కర్ణాటకలో డిస్కస్ చేసాము, రుషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్, కోవలం బీచ్ తమిళనాడు, ఈడెన్ బీచ్ పుడుచ్చేరి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మనం మ్యాంగ్రూవ్ సైట్స్ డిస్కస్ చేసాము. మ్యాంగ్రూవ్ అంటే ఇది ఒక ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ ఇంటర్టైడల్ ఏరియాస్. సో mangroves they are halophytes, salt loving. So most plants in not survive in salty condition. So mangroves అనేది live in unique environment between land and sea. So mangrove represent a characteristic littoral నియర్ సీషోర్, లేకపోతే లిటరల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అంటారు మ్యాంగ్రోవ్స్ అనేది. సో ఇది ఇంపార్టెంట్. ఇది దాంతోపాటు మనం డిస్కస్ చేసాము మోస్ట్లీ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ దట్ గ్రో ఇన్ షెల్టర్ లో లైన్ కోస్ట్, ఎస్యూరీస్, మడ్ ఫ్లాట్స్, అండ్ టైడల్ క్రీక్స్, బ్యాక్ వాటర్, మార్షెస్, అండ్ లాగూన్స్ ఆఫ్ ట్రోపికల్ సబ్ ట్రోపికల్ రీజన్స్. సో మ్యాంగ్రోవ్స్ అనేది ఎక్కువ బిలో ద హై వాటర్ లెవెల్ ఆఫ్ స్ప్రింగ్ టైడ్స్. సో ఇది మోస్ట్లీ మనకి ఎక్కువ ప్రొటెక్ట్ చేసిందంటే సునామీస్ అండ్ సైక్లోన్స్ త్రూ. అండ్ ఎక్కువ మనకు రీసెంట్గా ఎక్కువ ఎఫెక్ట్ అయిన మ్యాంగ్రోవ్స్ ఉన్నది ఏంటంటే సుందర్బాన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకో మనం డిస్కస్ చేసాము మనం నిమాటోఫోరస్ అని. అండ్ దాంతోపాటు అనరోబిక్ సాయిల్ కండిషన్ డిస్కస్ చేసాము మనం. అండ్ మ్యాంగ్రోవ్స్ అక్కర్ వరల్డ్ వైడ్ ఇన్ ట్రోపిక్స్ అండ్ సబ్ ట్రోపిక్స్, మెయిన్లీ ఏంటంటే బిట్వీన్ లాటిట్యూడ్ ఆఫ్ 25 degrees నార్త్ అండ్ 25 degrees సౌత్. సో హెమిస్ఫియర్. సో మోస్ట్లీ ఏంటంటే నిమాటోఫోరస్ అనేది ఇది ఒక దీన్ని ఎయిర్ రూట్స్ కూడా అంటారు ఫ్రమ్ ద మైండ్ నుంచి. అండ్ ఇంకా మనం స్టిల్ రూట్ డిస్కస్ చేసాము. అండ్ వివిపారిటీ మోడల్ ఆఫ్ రీప్రొడక్షన్ డిస్కస్ చేసాము. వివిపారిటీ మోడల్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటే సీడ్స్ జర్మినేట్ ఇన్ ద ట్రీ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ఫాలింగ్ ఇన్ టు ద గ్రౌండ్. అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేసాము మ్యాంగ్రోవ్స్ ఇన్ ఇండియాలో సుందర్బాన్స్ గ్రో, అండ్ మహానది, కృష్ణా గోదావరి మ్యాంగ్రోవ్స్, అండ్ మ్యాంగ్రోవ్స్ ఆఫ్ గుజరాత్, రత్నగిరి మ్యాంగ్రోవ్స్, ఇవి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేసాం మేజర్ మ్యాంగ్రోవ్స్లో గోవా మ్యాంగ్రోవ్స్, కావేరీ డెల్టా మ్యాంగ్రోవ్స్, అండ్ అండమాన్ నికోబార్ మ్యాంగ్రోవ్స్. సో సుందర్బాన్స్ మ్యాంగ్రోవ్స్ అనేది లార్జెస్ట్ సింగిల్ బ్లాక్ ఆఫ్ టైడల్ హాలోపాటిక్ మ్యాంగ్రోవ్స్ ఇన్ ద వరల్డ్. సో ఈ మ్యాంగ్రోవ్స్ ఏంటంటే ఫేమస్ ఫర్ ద రాయల్ బెంగాల్ టైగర్ అండ్ క్రొకోడైల్స్. సో ఇంపార్టెంట్ వెరీ వెరీ. అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేసాము మ్యాంగ్రోవ్స్ ఆఫ్ బితానికా. ఇది ఎక్కడ ఉందంటే ఒరిస్సా స్టేట్లో ఉంది. ఇది సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, హార్బర్ హైస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ట్రోపికల్ మ్యాంగ్రోవ్ స్పేసీస్ అండ్ హై జెనెటిక్ డైవర్సిటీ. సో మ్యాంగ్రోవ్స్ ఆఫ్ పిచ్చావరం అండ్ వేదారణ్యం అంటే ఇది ఒక చాలా వరకు డిగ్రేడెడ్ అవుతుంది, మెయిన్లీ డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆక్వాకల్చర్ పాండ్స్ అండ్ సాల్ట్ ప్యాన్స్. సో రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. అండ్ చాలా వరకు ఏంటంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఒక మ్యాంగ్రోవ్స్ ఏంటంటే మోస్ట్లీ స్క్రబ్బీ అండ్ డిగ్రేడెడ్ అకర్ అలాంగ్ ద ఇంటర్టైడల్ రీజన్ ఆఫ్ ఎస్టూరీస్ అండ్ క్రీక్స్ అండ్ ఇన్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక స్టేట్స్లో. అండ్ మ్యాంగ్రూవ్ వెజిటేషన్ ఇన్ ద కోస్టల్ జోన్ ఆఫ్ కేరళ ఇస్ వెరీ స్పార్స్ అండ్ థిన్. సో మనం డిస్కస్ చేసాము గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ కోరి క్రీక్ దగ్గర, ఎక్కడ ఉందంటే గుజరాత్లో. అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏంటంటే ఇస్టోరీస్ అండ్ లాగూన్స్ టైప్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్. సో మనం స్టేట్ వైజ్ డిస్కస్ చేసాము. ఇంపార్టెన్స్ మ్యాంగ్రోవ్ డిస్కస్ చేసాము. ఇది దేనికోసం అంటే మనసులో టైడల్ ఫ్లడ్స్ కోసం ఇది మోడరేట్ చేస్తుంది. అండ్ ప్రివెంట్ కోస్టల్ సాయిల్ ఎరోజన్, ప్రొటెక్ట్ కోస్టల్ ల్యాండ్స్ ఫ్రమ్ సునామీ, హరికేన్స్ అండ్ ఫ్లడ్స్. Mangroves enhance the natural recycling of nutrients. Mangroves support numerous flora, fauna and wildlife. సో ఎక్కువ రీసెంట్గా థ్రెట్ దేనివల్ల మ్యాంగ్రోవ్స్ ఫేస్ చేస్తుందంటే ఎక్కువ దేనివల్ల అంటే అగ్రికల్చర్ పర్పస్, ఫ్యూయల్, ఫర్డర్ అండ్ సలినైజేషన్, మైనింగ్, ఆయిల్ స్పిల్స్, ఆక్వాకల్చర్ అండ్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్. ఫ్రమ్ సీ నుంచి చూస్తే మనకు సీ లెవెల్ రైజ్ అవుతుంది అండ్ సైక్లోన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అండ్ సునామీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, కోస్టల్ ఎరోజన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఆయిల్ స్పిల్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది, థ్రెట్ అవుతుంది. సో ఫ్రమ్ రివర్స్ నుంచి థ్రెట్ చూస్తే మనకు పొల్యూటెడ్ వాటర్ వల్ల థ్రెట్ అవుతుంది మ్యాంగ్రోవ్స్కి. అండ్ కమ్యూనిటీ వైజ్ చూస్తే మనకు డిస్టర్బ్ ఫ్యూల్ ఫర్డర్.
సో మనం లిస్ట్ ఆఫ్ మ్యాంగ్రోవ్ సైట్స్ ఇన్ ఇండియాలో డిస్కస్ చేసాము. స్టేట్ వైజ్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్, తమిళనాడు అండ్ కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర. సో గుజరాత్లో మనకు గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబాడ్ అండ్ డొమాస్, ఉబారాత్ మనం డిస్కస్ చేసాము. సో ఇవి మ్యాంగ్రోవ్స్ అండ్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ టాట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.